అందరికీ జై శ్రీరామ్. నా పేరు కొమ్మూరి ఎస్ రత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. నేనైతే ప్రజెంట్ మార్నింగే మా చుట్టాలింటికాడ నుంచి బయలుదేరి నేను అంశల దేవికి వచ్చాను. టెంపుల్ అయితే చూసుకున్నానండి. దాని గురించి కూడా వివరంగా తీశాను, వీడియో చెప్పడం కూడా జరిగింది. అక్కడి నుంచి బీచ్ దగ్గరికి కూడా వెళ్ళాను. బీచ్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది టెంపుల్కి. చూసుకున్నాను. ఆ బీచ్కి కొంచెం దగ్గరలోనే కృష్ణా నది డైరెక్ట్గా వచ్చి సముద్రంలో కలుస్తుంది. అది కూడా వీడియో తీశాను. ఆ టెంపుల్ నుంచి డైరెక్ట్గా నేను మోపిదేవి అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. అది కూడా వీడియో తీశానండి. నేను ఇప్పుడు ప్రజెంట్ పెడతాను. మేబీ నెట్ ద్వారానే ఏదైనా పెట్టడం జరుగుతుంది. నెట్ ఫుల్గా ఉండి నాకు అనుకూలంగా ఉంటే వీడియోస్ అయితే పెడతాను కంపల్సరీ. వాళ్ళకి ఇంతే. జై శ్రీరామ్, జై భారత్. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం ఉన్నది శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం, హంసల దేవి. ఈ గుడి చరిత్ర, విశిష్టత ఏంటనేది నేను చెప్తే ట్రై చేస్తాను. నాకు తెలిసినంత మటుకు చెప్తాను. నేను తెలుసుకున్నది కొంతవరకు. అది నిజమని మీకు చెప్తాను, మీరు నమ్మండి. ఎందుకంటే అది నిజమే కాబట్టి. ఈ గుడి దేవతలు వచ్చి ఒకానొక సమయంలో నిర్మించడం జరిగింది. అలా నిర్మిస్తూ ఉండగా కొంతమంది మత్స్యకారులు, గోవులు కాచేవాళ్ళు ఇలాగ ఆ సమయంలో తెల్లవారుజామున ఏంటంటే వాళ్ళ పనుల మీద బయటికి రావడం జరిగింది. వాళ్ళు తిరుగుతూ ఉండగా ఏంటంటే ఇలా గుడి కడుతున్నారు ఇలాగా అని చెప్పని చూస్తూ అలా ఉన్న టైంకి కరెక్ట్గానే వాళ్ళ శిలల కింద మారిపోయారు అన్నమాట. అంటే ఇక్కడ అప్పట్లో ఇంత మెటీరియల్ అని వీళ్ళు ఇలాగా రాక్ స్ట్రక్చర్ కానీ సమ్ పిల్లర్స్ టైప్లో ఇవన్నీ ఇక్కడ ఉండేవి కాదు. అలాంటి సమయంలో అవన్నీ ఎలా వచ్చాయి, ఎలా తీసుకొచ్చారు, ఎవరు కట్టారని చెప్పుకుంటే దేవతలే. వాళ్ళు చూసిన మరుక్షణమే శిలల కింద మారిపోయారు. ఇవ్వండి ఆ శిలలు వీళ్ళే అని చెప్పని అంటున్నారు. కాకపోతే ఇవి అంత నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఒక శిల ఏమో ఆంజనేయ స్వామిది, ఇంకొక శిల సంథింగ్ అలాగా. అంటే ఒకవేళ బయట ఉన్నాయేమో చూడాలి. ఆ శిలలు ఎక్కడ ఉన్నాయో నేను చూసి మీకు వీడియో చేస్తాను కంపల్సరీ. అలాగా వాళ్ళ శిలల కింద మారిపోయారు. ఆ దేవాలయం కూడా కట్టడం సగం వరకు ఆగిపోయింది. మిగతా సగం ఏంటంటే ఈ గ్రామస్తులు చూసి కట్టడం జరిగిందనమాట ఈ దేవాలయాన్ని. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కృష్ణానది వెళ్ళి ఒక పాయ సముద్రంలో కలుస్తుంది. అది ఇక్కడ ప్రత్యేకత. అది దగ్గరలోనే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అంతవరకు జై శ్రీరామ్. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ స్వామి వారి విగ్రహాలు 2 ఉంటాయి. ఒకటేమో ఇక్కడ స్వయంభూగా దేవతలు కట్టింది, ఇంకొకటేమో చెప్తాను ఒకసారి. అక్కడ ఒక ఊర్లో ఏం జరిగిందంటే అక్కడ ఒక అతనికి కల్లో కనిపించి శ్రీకృష్ణ స్వామి ఏం చెప్పారంటే, నేను ఒక పలానా చోట వెలిశాను, నన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించింది అని చెప్పారు. చెప్తే ఏమైందంటే సర్లే అని చెప్పని నేను ఎక్కడ పలానా చోట ఉన్నాను నన్ను చెప్పని చూస్తే వెళ్తున్నప్పుడు అక్కడ రైతులు ఏంటంటే మంటల కింద వేశారు. ఆ మంటల్లో చాలా మట్టికి విగ్రహం తగలబడిపోవడం జరిగిందనమాట. శరీర భాగం చాలా మట్టికి కాలిపోవడం జరిగింది. తల దాకా ఓకే బాగానే ఉంది, మిగతా అంతా శరీర భాగం కాలిపోవడం జరిగిందంట. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ అందుకని చెప్పిన 2 విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణమూర్తివి. ఇక్కడ స్వయంభూగా స్వామివారిని ప్రతిష్ఠించిన దేవతల విగ్రహం ఒకటి, అక్కడి నుంచి తీసుకొచ్చిన ఒక విగ్రహం అదనమాట. ఈ అంశల దేవి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు. ఆ కృష్ణానది దగ్గరికి కూడా వెళ్తాను, వెళ్ళి మీకు చూపిస్తాను. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మనం ఉన్న ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ శిలల కింద మారారు అని చెప్పి నేను ఇందాక చూపించాను కదా, అవే శిలలండి. మధ్యలో ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, పాత పురాతనమైన విగ్రహము పాడైపోతుంది కదా అని చెప్పని తీసుకొచ్చి మధ్యలో అలా పెట్టారండి. పక్కన ఉన్న శిలలు మాత్రము అలా శిలాకృతిలో మారిపోయిన గోళ్ళలు, మత్స్యకారులు వాళ్ళమాట. వారే అలా శిలల కింద మారారు. ఆ దేవాలయం కట్టేటప్పుడు ఏంటంటే చూసి శిలల కింద మారారు అని చెప్పినది వాస్తవమేనండి, మీరు నమ్మవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా అక్కడ
వాళ్ళ చేతిలో వలల కింద ఉన్నాయి కదండి, అవేనండి. దీన్ని నేను ఇది చూడడం కోసం, తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా వచ్చాను. ఫస్ట్లో నేను కూడా ఇది నిజం కాదేమో అనుకున్నాను, ఎందుకంటే మధ్యలో మా బాస్ని పెట్టారు కదా ఆంజనేయ స్వామిని, పక్కన ఏదో గదల చేతిలో ఏదో ఆయుధాల చేతిలో టైప్లో ఉన్నాయి. ఇవి కూడా ఏ విగ్రహాలు ఏమో అనుకున్నాం, కానీ కరెక్ట్గా తెలుసుకుని ఇప్పుడే పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉందా మన బ్యాగ్. ఇదిగోండి హంసల దీవి సముద్రం. అంటే మీరు అనుకోవచ్చు సముద్రం ఎక్కడికి వెళ్ళినా సముద్రమే కదా అని. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుందండి, అన్ని చోట్ల ఒకలాగా ఉండదు కదా. కొంచెం మీరు కొద్దిసేపు ఊపి పడితే మీకు చూపించాలనుకున్న ఆ కృష్ణా నది సముద్ర కలయికని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను, మేబీ నా వల్ల కుదిరితే. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఉంది, ఎవరిని వెళ్ళనవట్లేదు. ఎందుకంటే అక్కడ కాలు పెడితే మునిగిపోయేంత దారుణంగా ఉందంట. చాలామందికి వెళ్ళిన వాళ్ళు తిరిగి కూడా రాలేదంట, అంత దారుణంగా ఉంది. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేను ఇప్పుడు హంసలతి బీచ్లో ఉన్నానని చెప్పాను కదా. సముద్రం చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఆ కెరటాలు, ఆ పొంగే అలలు ఏం చెప్తున్నాయంటే, రా మాతో పోటీ, రా మాతో ప్రయాణం చేయి, మాతో పోటీ పడగలవా అని చెప్తున్నా. ఎంత దూరం ఉందంటే సముద్రం, ఎంత దూరం. ఈ ప్రశాంతతని ఎంత పెట్టి మీరు కొనగలరు? ఎంత? ఎంత? ఇలాంటి ప్రశాంతతనే మీరు ఎన్ని వేలు పెట్టి కొన్నా మీరు తీసుకోలేరు. ఆ ప్రశాంతత మీకు దొరకదు, ఆ ఆనందం మీరు ఆస్వాదించలేరు. అలాగా ఆ అలలు అలా పొంగుతూ, కెరటాలు ఉవ్వెత్తున ఉబికి వస్తూ, మన కాళ్ళని టచ్ చేస్తూ, మనకేదో చెప్పాలని ట్రై చేస్తూ, మన మనసులో ఉన్న బాధని, భారాన్ని తగ్గిస్తూ, ఏవో తెలియని కొత్త లోకపు అంచెల్లోకి తీసుకువెళ్తుంది అన్నమాట ఈ సముద్రం అనే ఒక నిశ్శబ్దమైన భయానకమైన విషయం. నిశ్శబ్దమైన భయానకమైన విషయం అని ఎందుకన్నానంటే, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది ఎప్పుడు. ఆ పొంగుతూ ఉబ్బికి వస్తూ పుట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోయే ఆ శబ్దాన్ని చేసే కెరటాలే భయంకరం. మిగతా అంతా సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆడినంత వరకు బాగానే ఉంటుంది. ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. జాగ్రత్తగా ఉండాలి సముద్రం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు. అది ఎక్కడైనా కానీ లిమిట్గా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నంత సముద్రం, ఇదేమో కృష్ణానది. చెప్పాను కదా, ఒక పాయ వీడి ఇలా వస్తుంది నదని. ఇదిగోండి ఇదే నుంచి కృష్ణానది అలా పాయ కింద వీడి ఇలా వస్తుంది, ఇలా సముద్రంలో కలుస్తుంది. ఇదంతా సముద్రం. ఇదిగోండి పడవలు. ఇక్కడేదో పాత రూమ్స్ అవి ఉండిపోయినాయి ఇలాగా. అడి కృష్ణమ్మ, కృష్ణాదేవి అని పెట్టారు విగ్రహం, అమ్మవారిది, నందీశ్వరుడు. ఈ పాదాలు మరి
అమ్మవారి అనుకుంటా. ఇదిగోండి కృష్ణా నది అలా వెళ్ళి ఇలా సముద్రంలో కలిసిపోతుంది. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూసింది శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడికి వచ్చేసి స్వామివారు వల్లి దేవసేన సమేత స్వయంభూగా వేశారు పుట్టలోని. ఆ పుట్ట చుట్టూ వెండిది ఒక ఏంటంటే కొంచెం కట్టడం జరిగింది వెండిది చుట్టూ. కింద మీకు హోల్లా కనిపిస్తుంది, మీకు చూపించాను వీడియోలో. ఆ హోల్ నుంచే స్వామివారు వెళ్తాం రావడం సర్పరూపంలో జరుగుతూ ఉంటుంది అనమాట. పైకి వచ్చి లింగాకారం ఉంటుంది ఈ టెంపుల్లో. లోపల వచ్చి గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామివారిది పుట్ట చుట్టూ వెండిది చుట్టూ ఉంటుంది. కింద హోల్ ఉంటుంది అనమాట నాగేంద్ర స్వామివారి వెళ్ళి రావడానికి. పైన వచ్చి లింగాకారం ఉంటుంది అనమాట. మనకి టెంపుల్లోకి గర్భగుడిలోకి ఎంట్రన్స్ అవ్వగానే మనకి మన స్వామివారి ముందున్నప్పుడు మన ఎడం చేతి వైపేమో వల్లి గారు ఉంటారు, కుడి చేతి వైపేమో దేవసేన గారు ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారి స్వయంభూగా వెలిసారు. చాలా పెద్ద ఆలయము. నిత్య అన్నదానం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ స్టే చేయడానికి రూములు వసతి అన్ని విధాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా బాగుందండి టెంపుల్ ఇది.